యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారము యేసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు, మా నాన్నగారు కారుపాటి జర్మియా స్వామిదాసు గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ మరియు దైవ సేవకులు. ఈ దినం 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా సహకారాన్ని ఆయన అందిస్తున్నారు. యేసే పరిష్కారం 5485 వర్తమానాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. ఈ 5400 వర్తమానాలు కొనసాగుట వెనుక మా తండ్రి గారు కారుపాటి జర్మియా స్వామిదాసు గారి యొక్క సహాయము, కృషి, ప్రోత్సాహము ఉన్నది. అమ్మ సెప్టెంబర్ 17, 2016 6 మాసాల క్రితం 7 మాసాల క్రితం ప్రభు సన్నిధికి వెళ్ళారు. మా తండ్రి గారి ఆరోగ్యం కొరకు, అత్యధిక ఆయుష్, దీర్ఘాయుష్ కొరకు, నెమ్మదితో కూడిన దినముల కొరకు, ఆదరణ కొరకు మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానమును ప్రారంభించుకుందాము. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ దాసులు మా తండ్రి గారు కారుపాటి జర్మియా స్వామిదాసు గారిని మీరు దీవించి ఇచ్చిన నూతన జన్మదినము అను దయా కిరీటమును బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభువా. 80 సంవత్సరాలు ప్రవేశించుటకు మీరు సహాయం చేశారు ప్రభు. మీ దాసునికి పరిపూర్ణ బలము, శక్తి, ఆరోగ్యము, ఆదరణ, నెమ్మది, సంతోషము, సమాధానము, సంతృప్తి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యేసే పరిష్కారాన్ని మీ దాసుడు నడిపిస్తున్న తీరును బట్టి, సహకారమును బట్టి కృతజ్ఞతలు. బిడ్డను ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 3వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడిన మాట చదువుతున్నాను, చూడండి. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్య ప్రాంతములో నివసిస్తూ అచ్చటనే ప్రజల కొరకు వాక్య ఉపదేశాలు అందించాడు. యెషయా భక్తుడు చెప్పినట్లుగా దేవుని యొక్క స్వరము బాప్తిస్మమిచ్చు యోహాను. మలాకీ భక్తుడు ప్రవచించినట్లుగా ప్రభువు వివరణ ప్రకారము యేసు క్రీస్తు వారి యొక్క మాటల ప్రకారము రాబోతున్న ఏలియా బాప్తిస్మం ఇచ్చు యోహానుగా వర్ణించబడ్డాడు.
పరిశుద్ధ లేఖనాల్లో బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని యొక్క కుమారుడైన క్రీస్తును లోకమునకు తెలియచేయుట కొరకైన ఒక అద్భుతమైనటువంటి స్వరముగా పరిచయము చేయబడ్డాడు. ఒక ఘనమైనటువంటి స్వరము, అరణ్యములో వినబడుతున్నటువంటి ఒక మహాశబ్దముగా వివరించబడ్డాడు. కావున అతని మాటలు మనం చూస్తున్నప్పుడు, ప్రకటన చూస్తున్నప్పుడు దేవుని యొక్క సంకల్పము అతని జీవితంలో నెరవేరుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. చూడండి, దేవుడు సెలవిస్తున్న మాట, ప్రభువు మార్గము. ద వాయిస్ వన్ క్రయింగ్ ఇన్ ద విల్డర్నెస్, ప్రిపేర్ ద వే ఆఫ్ ద లార్డ్, మేక్ హిజ్ పాత్స్ స్ట్రైట్. ఇశ్రాయేలు జనాంగమునకు పిలుపు ఇవ్వబడుతోంది. ప్రభువు మార్గము సిద్ధపరచండి. ప్రభువు అన్నప్పుడు మెస్సియా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయనను అంగీకరించుటకున్న ఆటంకములను తొలగిస్తూ మార్గమును సిద్ధం చేసుకోండి, ఆయన త్రోవలు సరళం చేసుకోండి, ఆయన త్రోవలు సరళము చేయుడి. మేక్ హిజ్ పాత్స్ స్ట్రైట్. తదుపరి ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్ననివగును, కరుకు మార్గములు నొన్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూచెదరు. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఆ మాట తరువాత ఆఖరి మాట చదువుదాం. సకల శరీరులు దేవుని రక్షణ చూస్తారు. దట్ ఈస్ ద రీజన్. Why should we prepare the way of the Lord? Because the people, all the flesh shall see the salvation of God. All the flesh shall see. సకల శరీరధారులైన మానవులు, శరీరములో ఉన్న మానవులు దేవుని రక్షణ చూస్తారు. రక్షణ అగైన్ ప్రభువే. రక్షణ అంటే మళ్ళా ఇక్కడ ప్రభువే. కనుక ఆయన త్రోవలు సరళము చేయండి. కారణం ఏమిటి? సకల శరీరులు దేవుని రక్షణ చూస్తారు. The ultimate theme of the preaching of the John the Baptist is nothing but giving Christ to the society, giving witness for Christ to the society. సమాజమునకు క్రీస్తుని గూర్చిన సాక్ష్యం ఇచ్చుట, వివరము తెలుపుట అతని బాధ్యత. యేసు వస్తున్నారు, ఆయన రక్షణ తెస్తున్నారు. కాబట్టి ప్రతి మార్గము సిద్ధమవ్వాలి, ప్రతి త్రోవ సరళమవ్వాలి, ప్రతి పల్లము పూడ్చబడాలి, ప్రతి కొండ మెట్ట పల్లము చేయబడాలి, ప్రతి వంకర మార్గం తిన్నగవ్వాలి, ప్రతి కరకు మార్గం నున్నగవ్వాలి. ఇవన్నీ కూడా హృదయాన్ని సూచిస్తున్నాయి. డిసీట్ఫుల్ హ్యూమన్ హార్ట్, మోసపూరితమైనటువంటి మానవ హృదయమును జ్ఞాపకం చేస్తూ దాన్ని ఎట్లా బాగు చేయాలో వ్రాస్తున్నాడు. ఆదికాండము గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న నరులను చూచినప్పుడు వారు తమ మార్గములు చెరిపి వేసుకొనిరి,
they destroyed their ways which God gave to them. దేవుడు వారికి ఇచ్చినటువంటి మార్గము, విధానము, అనుసరణీయ పద్ధతులు పాడు చేసుకున్నారు. చెడిపోయిరి అని వ్రాసింది. ఆదికాండం 6వ అధ్యాయంలో భూమి మీద నరులు బొత్తిగా చెడిపోయిరి. అట్లాంటి సందర్భంన దేవుడు జలప్రళయాన్ని రప్పించాడు. God condemned the world on the day except one family, Noah family. నోవాహు కుటుంబము తప్ప సర్వలోక మానవులను నశింపచేశాడు. ఇప్పుడు నశింపచేయదలుచుకోలే. He want to change the people. He want to save the people. He want to seek the people. ఆయన నశించిన వారిని ఇప్పుడు నాశనం చేయాలనుకోలే, వారిని వెదకాలనుకున్నాడు, వారిని రక్షించాలనుకున్నాడు, వారిని ప్రేమించి నరునిగా బయలుదేరాడు. అందుకే అన్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను, సమస్త శరీరులు దేవుని రక్షణ చూస్తారు. ఆల్ ద ఫ్లెష్ షల్ సీ the salvation of God, Jesus Christ. దేవుడు మానవులకు రక్షణ ఇచ్చినది ఎట్లా అంటే యేసుక్రీస్తు ద్వారా. కనుక యేసుక్రీస్తు నందలి విశ్వాసమే రక్షణకు ఆధారము, మరొక మార్గము లేనే లేదు బైబిల్ ప్రకారం. యు మస్ట్ లిజన్ అండ్ యాక్సెప్ట్. మీరు దీనిని విని గ్రహించి అంగీకరించాలి. కొండ ఎత్తైనటువంటిది గర్వము, మెట్టలు అహంకారము, పల్లము అసంతృప్తులు, అవిశ్వాసములు, ఇవన్నీ సరిచేయబడాలి, అణచబడాలి. వంకరవి తిన్నవ్వాలి, కరకువి నున్నగావాలి. ఇవన్నీ హృదయములోని లక్షణాలు. కరకైనటువంటివి అంటే గరుకైనటువంటివి, ఇతరులకు హాని చేసే మనస్తత్వం మెత్తగా అయిపోవాలి, గ్రైండ్ అయిపోవాలి, కనబడకుండా పోవాలి, తగలకూడదు అసలు ఎక్కడ. మారు మనసు పొందుడి అనే ఒక్క పదాన్ని ఈ వచనంలో మనం డిఫరెంట్గా, ఎనలిటికల్గా చూడగలుగుతున్నాం, డీటెయిల్డ్గా, ఎక్స్ప్లనేటివ్గా చూడగలుగుతున్నాం. కనుక హృదయములో మార్గం సిద్ధం కావాలి, హృదయములో త్రోవలు సరళం కావాలి. నాట్ ద ఫిజికల్ వేస్, భౌతిక మార్గములు కాదు, అంతరంగం 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 మారాలి. మారకుండా నీవు పరలోక రాజ్యం పోలేవు. నీ భక్తి, నీ నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివి, మురికి గుడ్డల వంటివి. యూ కెనాట్ సాటిస్ఫై గాడ్స్ జస్టిస్ బై యువర్ రైచియస్ యాక్షన్స్. నీ నీతి క్రియలు, గొప్ప క్రియలు, సత్ప్రవర్తన చేత నీవు నీతిమంతుడువుగా దేవుని చేత ఎంచబడవు. దేవుని న్యాయమును సంతృప్తి చెందించలేవు. యు నీడ్ టు రిపెంట్ అండ్ చేంజ్ యువర్ హార్ట్, సిన్ఫుల్ నేచర్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయములో ఉన్నటువంటి ఆ ప్రాచీన పాపపు స్వభావాన్ని నీవు వినవాలి. ఇది ఒక్క క్రీస్తు వలన సాధ్యం. అందుకే దేవుని యొద్దకు రమ్మంటున్నాడు, ప్రభు దగ్గర రమ్మంటున్నాడు. సకల భారములు మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా కమ్ అన్టు మీ, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అనుగ్రహిస్తాను అనలేదు, కలుగ చేస్తానన్నాడు.
అనుగ్రహించుట అంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ వన్ గివింగ్ టు అస్. కలుగ చేయబడి నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను అనలేదు ఇక్కడ ఈ వచనంలో 11:28 మత్తయిలో. నేను మీకు కలుగజేస్తానన్నాడు. విశ్రాంతి కలుగజేయబడుతుంది, శాంతి అనుగ్రహించబడుతుంది. అనుగ్రహించబడుట వన్ టైం యాక్షన్ and it continues forever when you keep it with you. కానీ ఇది కలుగ చేయబడుతుంది అనేటువంటిది ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్షన్. ఇది క్రియలో ఒక క్రమ పద్ధతి, క్రమేణ 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 సాగేటువంటి పద్ధతి. కనుక విశ్రాంతి you will get the rest throughout your life, and day by day you can experience the rest in your life by the grace of Christ. క్రీస్తు యొక్క కృప ద్వారా నీ జీవితంలో దినదినము ఈ విశ్రాంతి అనుభవాన్ని చూస్తావు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత భారాలు విశ్రాంతితో నీవు దానిని కొనసాగిస్తావు. యు ఆర్ ఏబుల్ టు కంటిన్యూ ద burdens and responsibilities given by God to you will be continued in peace and in rest. విశ్రాంతిలో శాంతితో దేవుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైన బాధ్యతలను నీవు కొనసాగించగలుగుతావు. దాని కొరకై మారు మనసు పొందాలి, దాని కొరకై హృదయాన్ని సిద్ధము చేయాలి, దాని కొరకై త్రోవలు సరళం చేయాలి. దానికోసమే నీలో ఉన్న పల్లములు లోటులు పోడ్చబడాలి. నడిపించు నానావా అనేటువంటి పాట దైవజనులు రాసినప్పుడు లోతైన జలములలో లోతున వినబడి స్వరమా అంటాడు. లోతైన జలాల్లో లోతున వినబడే స్వరం. లోతైనటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయి, కొదువలు ఉన్నాయి, మనకు కొరతలు ఉన్నాయి అంతరంగంలో. అవి కవర్ చేయబడాలి, అవి పోడ్చబడాలి, ఆ కొరతలు తీర్చబడాలి. కొరతగుంచుకొని పరలోకానికి పోలేవు. కనుక ప్రభువు రక్షణానుభవం ఇచ్చినప్పుడు నీ హృదయంలో కొరతలు అన్నింటినీ కంప్లీట్ చేస్తాడు, ఫుల్ఫిల్ చేస్తాడు, నింపుతాడు. నేనొక సుందరమైనటువంటి స్థానమునకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. మనలో అనేక వంకర మార్గాలు, చెడు మార్గాలు, ఆలోచించవలసిన రీతిగా కాక భిన్నంగా ఆలోచించడం, వంకరగా ఆలోచించడం. వంకర ఆలోచనలు తిన్నగా ఉండదు ఆలోచన, అవి తిన్నగా అయిపోవాలి. యూ షుడ్ నాట్ థింక్ నెగటివ్ అబౌట్ ద బిలవ్డ్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లల గురించి నువ్వు వ్యతిరేకంగా తలంచకూడదు. దేవుడు మన ఎదుటి సమాజంలో వచ్చిన మనుషులను నీవు కులము పేరటో, మతము పేరటో, భక్తి పేరటో, భావనల పేరటో వారిని తృణీకరించకూడదు. మనకంతా వంకరే. మనం ఎంతసేపు ఇతరులను చెడును, వారి కొరకు చెడును ఆలోచిస్తుంటాం, చెడునే మాట్లాడుతూ ఉంటాం, వారిలో చెడునే చూస్తూ ఉంటాం, వారిలో తప్పుపట్టుకోవాలని చూస్తుంటాం. ఇవన్నీ వంకర మార్గాలు. అది దేవునికి ఇష్టం లేదు. దేవుని బిడ్డలలో ఉండాలి తెలిసిన కృపాసహిత సంభాషణతో, ప్రేమపూర్వకంగా, సత్యమును అనుసరించి, న్యాయమును అనుసరించి, నీతిని అనుసరించి, పరిశుద్ధతను అనుసరించి సమాజంలో జనుల మధ్యన జీవించాలి. అలాగని జీవించినప్పుడు
వారి యొక్క అనుభవాన దేవుని యొక్క రక్షణ వారు అనుభవాన్ని తెలుసుకోగలుగుతారు. గాడ్ హ్యాస్ సేవ్డ్ మీ, దేవుడు నన్ను రక్షించాడు, యేసు నాలో నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నాలో నివాసం ఉన్నాడు, దేవుని శాంతి నాకున్నది, దేవుని సమాధానం నాకు దొరికింది, కనుక లోకము నన్ను కలవరపరచలేదు. ఈ అనుభవాన్ని మనము మన మారు మనసులో చూడగలుగుతాం. రిపెంట్ అయిన వాడే ఈ అనుభవాన్ని చూస్తాడు, లేకపోతే చూడలేడు. సోదరుడు, సోదరి, బైబిల్ గ్రంథాలు ఆ చివరి నుండి ఈ చివరికి చూస్తే నాకు ఒక్కటే కనబడుతోంది. ఏమిటంటే దేవుడు 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 దేవుడు. బైబిల్ అంతా దేవుణ్ణి గురించి, బైబిల్ అంతా దేవుని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన మార్గమును గురించి, ఆయన న్యాయమును గురించి, ఆయన ఇష్టమును గురించి, ఆయన చిత్తమును గురించి. ఏమిటి ఆయనకి ఇష్టం? మన హృదయాలు మారటం ఆయనకి ఇష్టం. యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో చెబుతాడు, దుష్టుడు తన దుష్టత్వములో మరణించిన యెహోవాకు ఇష్టం లేదు, అతడు మారు మనసు పొందాలి, అది దేవుడు కోరుకుంటుంది. తన మార్గముల నుండి తిరగాలి, మంచి మార్గం వైపు తిరగాలి, దేవుడు అది కోరుకుంటోంది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు రక్షణ ఇవ్వటానికి తన ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన నీ కొరకు మరణించాడు. నిన్ను ఒక మతంలో చేర్చుకోవటానికి అబద్ధాలు టైప్ చెప్పటం కాదు. మేము వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద ట్రూత్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ యొక్క సత్యం నీకు బోధిస్తోంది. నీవు దేవుని రక్షణ తప్పక చూస్తావు. ఎందుకంటే ఆల్ ద ఫ్లెష్ షల్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. సకల శరీరం తప్పక దేవుని రక్షణ చూస్తానన్నాడు. అరణ్యములో కేకలు వేయించిన ఒకరి శబ్దమని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగెను, ఇది జరిగెను. ఇట్స్ హ్యాపెన్, ఇట్స్ అకర్డ్ బికాస్ ఆఫ్ ద స్క్రిప్చర్ రిటన్ ఇన్ ఐజయా. ఇది నెరవేరెను, ప్రవచనము నెరవేరినది, ఒక శబ్దముగా ప్రవచించబడినది, ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుని గురించి ముందస్తుగా సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. ఆ సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం చెబుతోంది, ఇది వాస్తవము, ఇది సత్యము, ఇది చరిత్ర. వ్యక్తులు, స్థలములు, సమయాలు, ప్రూవెన్ హిస్టరీ ఇన్ మ్యాన్ కైండ్, నిరూపించబడినటువంటి ఆ యొక్క చరిత్రగా మనం దీనిని గుర్తెరుగుతూ ఉన్నాము. ప్రవచనాలలో వ్రాయబడినటువంటి ప్రతి పదము, ప్రతి మాట నెరవేరితేనే కానీ ఈ భూమి తొలగించబడదు. Until all the prophecies will fulfilled, then only the ending will come. అప్పుడే అంతం వస్తుంది. క్రీస్తుని గురించిన మొదటి రాకడ సూచనలు, ప్రవచనములు నెరవేరాయి. రెండవ రాకడ యొక్క సూచనలు నెరవేరుతున్నాయి. We are in end times, అంత్యమ దినాల్లో ఉన్నాం, చివరి దినములలో ఉన్నాము, కృపాకాలములో ఉన్నాము. సోదరుడా, సోదరి, కృపాకాలములో ఉన్నాము. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందువు? ఎంత గొప్ప రక్షణ! ఇంత గొప్ప రక్షణ. దేవుడు నరుడై నిన్ను ప్రేమించి శరీరమును ధరించి రక్తమాంసాల్లోనికి వచ్చి ఆయన తన శరీరము మీద మానవులందరి పాపమును వహించి పాపమునకు శిక్షను భరించి మనుషులను విమోచించి
తన స్వరక్తమిచ్చుకొని నిత్య జీవం ఉచిత బహుమానంగా ఇస్తుంటే నాకు వద్దు అన్నవాడు ఎంత దౌర్భాగ్యుడు. నాకు అనవసరం అన్నవాడు, నాకు అవసరం లేదన్నవాడు ఎటువంటి నరకాగ్ని గుండమునకు పోతాడు. వాక్యం వింటున్న సహోదరుడు పరిశుద్ధ లేఖనాలు ప్రవచనాలు నెరవేరుతున్నాయనేటువంటి రుజువులను ఈ లూకా సువార్తికుడు తన అధ్యయనం ద్వారా తెలియచేస్తున్నాడు. నేను మీకు మనవి చేస్తున్నాను, దేవుని వాక్యము నెరవేరుతున్నది, నెరవేరినది, నెరవేరబోతోంది. నీ జీవితంలో యేసుక్రీస్తును తెలుసుకోవటానికి వచ్చిన ఒక్క అవకాశం నువ్వు పోగొట్టుకుంటే, నీకు మరొక అవకాశం లేకపోతే నీ అంత దీనావస్థ కలిగిన వాడు ప్రపంచంలో ఉండడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద లైఫ్ ఆన్ ద ఎర్త్, బట్ లైఫ్ ఆఫ్టర్ ద డెత్. భూమి మీద జీవితం గురించి నేను మాట్లాడటం లేదు, అది ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ మరణానంతర జీవితం ఎలా ఉండబోతుందో మాత్రం ఖచ్చితంగా మనం పట్టుకోవాలి, ఖచ్చితంగా మనం ఆలోచించాలి. రేపటి వాక్య ధ్యానము 7వ వచనము నుండి నేను వాక్యమును ధ్యానం చేస్తాను. నేటి వాక్య ఉపదేశమునకు సహకారము ఇచ్చినది ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు, మా తండ్రి గారు కారుపాటి జెర్మియా స్వామిదాస్ గారు. 80వ వసంతంలోనికి అడుగు పెడుతున్న సందర్భంగా వారే స్వయంగా ఈ ఎపిసోడ్ను సమర్పిస్తున్నారు. ప్రభువు ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘ ఆయుష్, ఆదరణ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన మీ దాసుని జ్ఞాపకం చేసుకోనండి. నూతన దయా కిరీటముగా 79 కిరీటాలు ఇచ్చారు. 80వ దాని కొరకు ప్రవేశపెట్టినారు. మీకు స్తోత్రం. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలము దయచేయండి. అత్యధిక ఆశీర్వాద సంవత్సరములు యోబుకు ఇచ్చినట్లుగా అత్యధికంగా దయచేయండి. మా ప్రేక్షకులు రక్షించబడాలి అనే మా ప్రయత్నమును ఫలింపచేయండి. మమ్ములను కనికరముతో జ్ఞాపకం చేసుకోండి. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామన్న అయోగ్యుడైన వాడిగా భావించుకున్న ఆ దొంగ వలె మమ్మను జ్ఞాపకం చేసుకునండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.